ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దూసుకెళ్తోంది. ఇటీవలి కాలంలో ప్రైవేట్ సంస్థలు రీఛార్జ్ ధరలు భారీగా పెంచడంతో లక్షల మంది యూజర్లు గుడ్ బై చెప్తున్నారు. అడ్డు అదుపు లేకుండా 2-3 నెలలకు ఒకసారి రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు ధరలు పెంచుతున్నాయి. ఇదే సమయంలో BSNL ధరలు తగ్గిస్తూ వస్తుంది. దీంతో ఇతర యూజర్లు కూడా BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో జియో, ఎయిర్టెల్, ఐడియాకు బిగ్ షాక్ ఇచ్చారు. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఈ 3 సంస్థల నుంచి 1 కోటి మందికి పైగా ఖాతాదారులు టాటా చెప్పారు. దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో సెప్టెంబర్లో 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో ఆ సంస్థ వైర్లెస్ ఖాతాదారుల సంఖ్య 46.37 కోట్లకు పడిపోయింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వరుసగా 14.34 లక్షలు, 15.53 లక్షల మంది ఖాతాదారులను కోల్పోయాయి. ఫలితంగా ఎయిర్టెల్ యూజర్ బేస్ 38.34 కోట్లు, వోడాఫోన్, ఐడియా ఖాతాదారుల సంఖ్య 21.24 కోట్లకు పడిపోయింది. జూలై నెలలో టారిఫ్ ఛార్జీలను 10 నుంచి 27% పెంచడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఖాతాదారులు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లను వీడి BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్లో ప్రైవేట్ ఆపరేటర్లు మొత్తంగా 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లను కోల్పోగా BSNL మాత్రం 8.49 కోట్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది. దీంతో ఆ సంస్థ వైర్లెస్ యూజర్ బేస్ 9.18 కోట్లకు పెరిగింది. ఇప్పట్లో టారిఫ్ పెంచే ఉద్దేశం లేదని BSNL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. మరోవైపు తాజాగా BSNL అందిస్తోన్న 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ద్వారా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ ఉచితంగా, 100 SMSలు పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి కాలంలో 24 GB డేటా అంటే నెలకు 2 GB డేటా అందిస్తోంది. దీంతో మరికొంతమంది BSNL వైపు మళ్లే అవకాశం ఉంది.